హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫన్శ్రీ. హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. యాక్చువల్లీ నిన్న వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, చేయదలుచుకోలేదు. ముందే ఎక్కువ క్వరీస్ ఉన్నాయండి. ముందు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు చాలామంది, రిప్లైస్ రావట్లేదు అని చెప్పేసి. సో మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేస్తే అవి ఇవి కలిసి చాలా ఎక్కువ అయిపోతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నడుస్తుంది కదా. సో ఈ టైంలో ఒక్కొక్కసారి ఎక్కువ వెంటనే వ్యూస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం బ్రేక్ ఇవ్వాలి. నేను అంతకుముందు నుంచి నేర్చుకున్న లెసన్ అనమాట ఇది. అంతకుముందు తెలియక వెంటనే అప్లోడ్ చేసేస్తే అన్నీ క్లమ్జీ అయిపోయి చాలా హెడ్ఏక్ వచ్చేసింది. ఇంకా కస్టమర్స్ని అలాగే ట్రబుల్ చేసేసాం. ఆ టైంలో మేము కూడా చాలా ట్రబుల్ అయ్యాము. అందుకని బ్రేక్ ఇచ్చాను అనమాట. నిన్న వాంటెడ్గా ఇచ్చాను. యూజువల్గా అయితే మళ్ళీ ఫ్రైడే సాటర్డే చెయ్యను కాబట్టి బ్రేక్ ఇవ్వడం అంటే ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా చేయడానికి ట్రై చేస్తా. కాకపోతే ఇప్పుడు వాంటెడ్గా ఇచ్చాను అనమాట. సో అన్ని క్వరీస్ ఆన్సర్ చేయడానికి చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే కొన్ని ఉన్నాయని చెప్పిన వాళ్ళు నిన్న నైట్ వరకు పేమెంట్స్ చూసుకోలేదండి. నేను ఈరోజు చాలామందికి రిఫండ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. నేను అన్ని రిఫండ్ గ్రూప్లో పెట్టమని చెప్పాను, రిఫండ్ చేయాల్సినవి. వాటి వల్ల ఇంకా లాస్ కూడా, ఎందుకంటే 5% GST పడుతుంది ఖచ్చితంగా. అందుకని ఏదైతే మన అకౌంట్లోకి వస్తుందో దాని మీద పడుతుంది కదా. సో అందుకని చెప్పి ఈరోజు నిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. సో ఈరోజు చూపించేది కూడా రిపీటెడ్గా మెసేజెస్ పెట్టద్దు అంటే మీరు రిప్లై ఇవ్వట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు. మ్యాక్సిమం ఇస్తున్నామండి. సో చాలా ట్రై చేస్తున్నాం. నిన్నైతే 12:30 వరకు నేను యూజువల్గా నైట్స్ అసలు చూడట్లేదు, ఎందుకంటే పర్సనల్ లైఫ్ షుడ్ బి దేర్ కదా అని చెప్పి. అండ్ ఆ టైం కూడా అయిపోతే నెక్స్ట్ రోజు వీడియో చేయలేకపోతున్నాం. మళ్ళీ అంత ఫ్రెష్గా అలా ఉండట్లేదు, అందుకని చేయట్లేదు. ఎక్కువ మా సిస్టర్ ఆన్సర్ చేస్తుంది, బట్ నిన్నైతే తను చేస్తుంది, నేను కూడా అలాగే ఆన్సర్స్ చేయవలసి. అన్నీ సోల్డ్ అవుట్, చాలా వరకు సోల్డ్ అవుట్ అని చెప్పడమే సరిపోయింది. కొన్ని ప్రీ ఆర్డర్స్ చెప్పాము. నిన్న పొద్దున ఏదైతే అవైలబుల్ అని చెప్పిందో వాళ్ళు వెంటనే పెట్టారు, కానీ ఈ కర్రీస్ సంగ్రామంలో అన్నీ మిస్ అయిపోయాయి. సో ఎవరికైతే అవైలబుల్ అని చెప్పామో వాళ్ళందరూ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టారు. అవన్నీ చూడటానికి నిన్న సాయంత్రం అయ్యింది. నిన్న సాయంత్రం అయినప్పటికీ ఆ శారీస్ లేవు. ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళవన్నీ కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఎన్ని రిఫండ్స్ వచ్చాయో. సో గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. వీడియో కొంచెం వెళ్తుంది అన్నప్పుడు గ్యాప్ ఉండాలి అనేది నాకు అర్థమయ్యి నిన్న వీడియో చేయకపోవడం చాలా మంచిదైంది అనిపించింది. ఓకే, సో ఎనీవే ఈరోజు కూడా నేను మంచి గివ్అవే చూపిస్తాను మీకు. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్అవే అండి. ఇందులో శారీస్ చాలామంది అడుగుతున్నారు. సో నిన్న మిస్ అయిపోయాయి. మాకు కొంతమందికి సోల్డ్ అవుట్ అని చెప్పేయడం అర్థమై, ఎందుకంటే వాళ్ళు వేసేస్తారేమో అనుకుని వీళ్ళకి సోల్డ్ అవుట్ చెప్పడం, వాళ్ళు వేయకపోవడం. కొంతమంది అండి నిజంగా లిటరల్గా చెప్తున్నాను, కంటిన్యూస్గా చేసేస్తున్నారు, కాల్స్ చేసేస్తున్నారు. తీరా వాళ్ళు దేనికోసం చేశారన్న చాట్ ఓపెన్ చేస్తే ఏదో ఒక శారీ పెట్టి అవి రిప్లై ఇవ్వలేదని కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు. ఇమీడియట్గా అది అవైలబుల్ అని చెప్తే సౌండ్ లేదు, ఇంకా మళ్ళీ రిప్లై ఏం ఉండదు. ఊరికే అడుగుతారు. పోనీ అడిగిన వాళ్ళు అడిగినట్టు వదిలేస్తే కనీసం వేరే వాళ్ళకన్నా ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూస్గా కాల్ చేసేస్తే పాపం నిజంగా చాలా నచ్చిందేమో, కావాలేమో అని అవైలబుల్ అని చెప్తే పేమెంట్ ఉండదు, ఆన్సర్ ఉండదు. సో ప్లీజ్ అండి, దయచేసి అలా చేయొద్దు. నిజంగా మీకు కావాలంటేనే మెసేజ్ చేయండి. అండ్ నో రిటర్న్స్ అండి. నాకు శారీ నచ్చలేదనో మేము అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కలర్ వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే మేము కొంచెమన్నా లైట్ లేకుండా చేస్తే మీకు అసలు ఏమీ అర్థం అవుతుంది. కొన్ని నిజంగానే బ్రైటర్గా ఉంటాయి, కొన్ని నేను అందులో న్యాచురల్ లైట్లో చేస్తాను. కావాలంటే ఈరోజు కొంచెం మీకు లైటింగ్ తక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి. నేను విండోస్ బాగా వర్షం అది పడుతుంటే నేను చెయ్యను, ఎందుకంటే లైటింగ్ సరిగ్గా సరిపోదు అసలు. ఈ లైట్ ఎంత ఇంపార్టెంటో అవుట్డోర్ లైట్ చాలా ఇంపార్టెంట్. సో ఆ లైట్ ఈరోజు కొంచెం తగ్గుతుంది, ఓకేనా. సో కలర్ వేరియేషన్ ఉంటుంది. మీకు ముందే 1కి 10 సార్లు చూసుకుని ఈ సారీ నాకు ఈ ప్రైస్కి కరెక్ట్గానే వచ్చిందా, నాకు సరిపోతుందా, నాకు సూట్ అవుతుందా, ఈ ఫ్యాబ్రిక్ నేను కట్టగలనా అన్నీ చూసుకుని తీసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే శారీ అండి. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, నేను అవన్నీ కూడా చూపిస్తాను. ఈ శారీస్లో కలర్స్ అన్నీ ఒక శారీ ఓపెన్ చేశానండి, మిగతావన్నీ మామూలుగా చూపించేస్తాను. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. 860కి మంచి, ఇందాక చెప్పాను కదా ఒక వర్క్ అని చెప్పేసి, క్లచ్ వర్క్ ఏదో వర్క్ మర్చిపోయాను నేను అసలు. సో అది చేసిన వర్క్, ఇది రెగ్యులర్ కాదు. సో చాలా బాగుంది, మంచి ప్రైస్కి చాలా బాగుంది. విత్ షిప్పింగ్ ఇస్తున్నాము, లైక్ 760కి. మీరు ఆలోచించుకోవచ్చు, ఇంత వర్క్ ఉన్నది మాకు ఎంతకు వస్తే మేము ఇస్తాము అని చెప్పేసి. చాలా తక్కువ మార్జిన్స్, చాలా అంటే చాలా తక్కువ మార్జిన్స్. ఓకే,
సో మిస్ చేసుకోవద్దు, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది, సిల్వర్ బార్డర్ ఉంటుంది. సో వర్క్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్యాప్ అయితే వచ్చిందండి ఖచ్చితంగా. బ్లౌజ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఒక్క 1/2 మీటర్ పైన వరకు కూడా గ్యాప్ వచ్చింది. ఓకే అంటేనే బుక్ చేసుకోండి, బట్ మిస్ చేసుకోవద్దు. ఈ ప్రైస్కి చాలా చాలా రీజనబుల్. కలర్స్ ఇందులో అవి అన్నీ కూడా నేను ఇలా చూపిస్తున్నాను, మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మంచి లైట్ కనకాంబరం షేడ్, మంచి పిస్తా గ్రీన్, ప్యారెట్ గ్రీన్, లైటర్ ప్యారెట్ గ్రీన్ లాగా, మరి అంత లైట్ ఏం లేదు, బాగుంది. మంచి లైట్ లెమన్ ఎల్లో, దిస్ ఇస్ సీ గ్రీన్ అండి, ప్రాపర్ బేబీ పింక్, పీచ్ షేడ్లోనే లైటర్ షేడ్, పీచ్ ఇంకా లైటర్ ఏం కాదు, ఒక కైండ్ ఆఫ్ యాష్ బ్లూ, యాష్ టోన్లో లైటర్ అండ్ డార్కర్ యాష్ బ్లూ. ఓకే, 860 ఫ్రీ షిప్. ఇది ఒకసారి మీరు చూడొచ్చండి క్లియర్గా. సో దిస్ ఇస్ ద లుక్. మంచి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది కదా. సో అన్నీ కూడా రియల్ బీట్సే, మధ్యలో వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న టూలిప్ లాగా వచ్చింది. నా వేలు చూస్తే భయపడిపోతారు, అసలు తగ్గట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. సింపుల్ అండ్ ఎలిగెంట్, చాలా చాలా సింపుల్. బట్ ఇంకొంచెం పైకి వస్తే మీకు ఇక్కడ వరకు వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా పైకి అంటాను. సో ఇలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది, చిన్న నాట్ చేసేసి అలా పెట్టేసుకున్నా బాగుంటుంది. సో లెంత్ వచ్చేసి నాకు తెలిసి 16 to 18 అండి, 16 to 18 ఉంటుంది. సో ఓకే, కావాలి అనుకునేవారు నేను ఒకసారి బ్యాక్ క్యామ్లో చూపిస్తాను, నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు చూడొచ్చండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మధ్యలో వచ్చేసి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న కొరల్ యూస్ చేసాము. సో అన్నీ కూడా రియల్ బీట్సేనండి. ఇవి కూడా చూస్తే మీకు డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి, ఇవి కూడా మీకు తెలిసినవే కదా. మధ్యలో అంతా కూడా ఇలాగ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాము స్వారోస్కీతో. అన్నీ కూడా రియల్ బీట్సే. లుక్ అందుకనే చాలా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇవి వేయడం వల్ల లుక్ అసలు చాలా డిఫరెంట్గా వచ్చింది. సో రియల్ మోనాలిసా, మంచి హై క్వాలిటీ రియల్ మోనాలిసా. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద సెట్. ఓకే, 1 minute అండి. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చండి. ప్రైసింగ్ వచ్చేసి మనకి 960 ఫ్రీ షిప్పింగ్ అండి, 960 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నేను ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చేతిలో పెట్టుకుని, క్లియర్గా చూసుకోవచ్చండి. 960 ఫ్రీ షిప్పింగ్. చూడండి ఎంత బాగుందో. నేను చెప్పడం కాదు, ఎలాగో మీకు నచ్చితేనే తీసుకుంటారు, బట్ నా సైడ్ నుంచి నా ఒపీనియన్ కూడా నేను చెప్తున్నాను. కలర్ కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ నైస్. మనం కానీ సెట్స్లో చేసాం చూసారా. సో అలాగ లైట్ గ్రీన్కి మంచి కొరల్స్, టూలిప్స్ అంటాం కదా. సో టూలిప్స్ కొరల్స్ మిక్స్డ్ అనమాట అన్నీ కూడా. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 960 ఫ్రీ షిప్పింగ్. ఒక 5 to 6 days అనేది డిస్పాచ్ టైం ఉంటుంది, ఎందుకంటే ఈ స్వారోస్కీస్ ఇవన్నీ వాటికి చుట్టాలండి, నాట్ ఎట్ ఆల్ ఈజీ వర్క్. మీకు చుట్టడానికి ఇలా ఊరికి బీట్స్ తీసుకుని చుట్టడానికి ఎక్కడికైనా వెళ్ళండి. సో ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తాననేది మీకే అర్థమవుతుంది. మనం బల్క్లో కాబట్టే ఇవ్వగలుగుతున్నాం. ఇలాంటివి నేనే కాదు, ఇలా ఎవరైనా రీజనబుల్గా ఇచ్చే వాళ్ళందరూ కూడా బల్క్ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టే ఇవ్వగలుగుతున్నారు. ఇది వచ్చేసి మంచి లెనిన్ టిష్యూ అండి, బట్ సాఫ్ట్గానే ఉంది. లెనిన్ టిష్యూ కానీ జస్ట్ ఎలా అంటే లైక్ ఆ బ్రైట్నెస్ కోసం మాత్రమే, ఏమంటారు, ఆ మెరుపు కోసం మాత్రమే యూజ్ చేశారు ఆ టిష్యూని. చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ యూజ్ చేసిన ఎంబ్రాయిడరీ అయితే మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, లైట్ పేస్టల్స్ మీద చాలా చాలా బాగుంది. సో అటు ఇటు మంచి సిల్వర్ బార్డర్స్ వచ్చాయి. సో బార్డర్స్ ఏంటంటే కలిసిపోయినట్టుగానే ఉన్నాయి, కానీ చిన్న తెలుస్తుంది ఆ వేరియేషన్, దానివల్ల చాలా చాలా బాగుంది. సో మీరు కట్టుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది. సో
సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండి. సో శారీ మొత్తం వచ్చింది కదా, ఇక బ్లౌజ్లో ఏమి రాలేదు, జస్ట్ ఈ సిల్వర్ లైన్స్, జరీ లైన్స్ సిల్వర్ అలా వచ్చాయి. సో ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది, సింపుల్, చాలా చాలా నీట్గా ఉంటుంది శారీ అయితే కనుక, చాలా సోబర్ లుక్ వస్తుంది. అండ్ మొత్తం ఇలా ఫుల్ ఆన్ వర్క్ రావడం వల్ల మీకు మంచి గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఇలా కట్టుకోవడానికి. ఓకే, సో వర్క్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ ఆన్ వచ్చింది అందులోకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఇలా సింగిల్ వేసుకున్నా సరే లోపల ఇదే కలర్ బ్లౌజ్ కాబట్టి బాగుంటుంది. సో ఇక్కడ వచ్చినప్పటికీ మనకి ఇలా హాఫ్ ఉంటుంది. సో రిమైనింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ అండి, ఇది ఇక్కడ వరకు కూడా బ్లౌజ్ ఉంటుంది, ఇక్కడ వరకు కూడా. సో ఈ చిన్న పార్ట్ మాత్రమే రాలేదు, మిగతా మొత్తం వర్క్ వచ్చేస్తుంది. సైడ్ ఇక్కడంతా హాఫ్ కనిపిస్తుంది, ఇక్కడంతా కనిపిస్తుంది. సో చాలా బాగుంది. 1890 ఫ్రీ షిప్పింగ్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ఈవెన్ బార్డర్లో కూడా మీకు క్వాలిటీ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 2 కలర్స్ అయినా మంచి పేస్టల్ గ్రీన్ మంచి పిస్తా గ్రీన్ కూడా కాదు లాగా ఉందండి, పిస్తా గ్రీన్ లాగే ఉంది. పిస్తా గ్రీనే లైటర్ షేడ్స్ అనమాట. ఎవరైనా లైట్ షేడ్స్లో ఈ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ చూస్తున్నట్టయితే కనుక మంచి చాయిస్ అవుతుంది. పళ్ళు అండ్ కమింగ్ టు బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. చెయ్యి బాగా అప్పటి నుంచి నేను ఇలా పెట్టడం ఆపేసాను. దిస్ ఇస్ ద లుక్. మీకు అంత బాగా అర్థం అవుతుంది కానీ బట్ లుక్ అయితే ఖచ్చితంగా మీరు చాలా చాలా హ్యాపీ అవుతారు. కట్టుకున్నప్పుడు కూడా లుక్ చాలా మంచి రిచ్ లుక్కే వస్తుంది. లైక్ 2500 3000 రేంజ్లో ఉన్న లుక్కే వస్తుంది. అసలు ఈ బ్లాక్ బీడ్స్ గురించి అయితే నాకు కంటిన్యూస్ క్వరీస్ అండి, కంటిన్యూస్ క్వరీస్. అసలు ఈ బ్లాక్ బీడ్స్ గురించి ఎన్ని ఆర్డర్స్ బుక్ అయ్యో, బట్ కొంచెం లేట్ అవుతుందండి. ఎందుకంటే ఈ చుట్టూ చూసారు ఎంత సన్నటి చుట్టో, ఇలా చుట్టాలి అంటే టైం పడుతుంది. హై క్వాలిటీ బ్లాక్ డైమండ్స్ ఫ్లాట్ టర్న్గా ఉంటాయి. మీకు ఎక్కడ కూడా పెట్టలేదు వేరే దగ్గర కూడా నాకు తెలిసినంత వరకు. సో దిస్ ఇస్ ద పెండెంట్, బ్యూటిఫుల్ పెండెంట్. ఓకే, మీకు తెలుస్తూనే ఉంటుంది క్వాలిటీ. ఓకే, సో పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. నేను పెట్టుకుంది వచ్చేసి మీకు ఒక్కసారి యూసేజ్లో ఇదంతా ఏమి ఉండదు. సో బ్లాక్ పెట్టుకున్నాను. సో వైట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో దిస్ ఇస్ ద వైట్. ఓకే, సో మిస్ చేసుకోవద్దండి. ఇంకా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఒక 1 వీక్ అయితే టైం పడుతుంది. ఓకే అనుకున్నవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేస్తే ఇది చూసుకోవచ్చు అండి ఒకసారి మీరు, సన్నటిది. సో దిస్ ఇస్ ద పెండెంట్, బ్యూటిఫుల్ పెండెంట్. అండ్ ఇవి ఫ్లాట్ టర్న్గా నేను చెప్పాను కదా, ఇలా ఫ్లాట్ టర్న్గా ఉంటాయి. కట్టింగ్ చాలా బాగుంటుంది. కట్టు తీగతో మేకింగ్ సన్నటిది అండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా ఉంది, కానీ మామూలుగా దిస్ ఇస్ ద ఇలా వస్తుంది మనకి. చాలా చాలా సన్నగా ఉంటుంది. ఓకే, ఇందులోనే బ్లాక్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అండి ఇంత మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎందుకు మళ్ళీ నేను వెంటనే చూపిస్తున్నాను అంటే ఈ బీడ్స్ తెప్పించాలండి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నవి లైక్ 1/2 kg కన్నా కొంచెం తక్కువ అనమాట. సో బట్ చాలా చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా అలాగే వచ్చింది. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ బీడ్స్ తెప్పించడానికి నాకు ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ కూడా కావాలి మేకర్కి ఇవ్వడానికి. సో అందుకని చెప్పి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే, సో టైం అయితే పడుతుందండి. 1 వీక్ నుంచి 8 days వరకు టైం అయితే పడుతుంది. ఓకే, సో ఓకే అనుకున్న వారే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. 2 పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఓకే, సో మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి. నాకైతే 2 అడిగితే 2 చాలా బాగున్నాయి. మీకు ఎలా కావాలి అంటే అలాగా. ఓకే, సో ఇక గోల్డ్ కాదు అని ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా లేదండి, అంత బాగుంటుంది.
చాలా చాలా బాగుంటుంది. గోల్డ్ క్వశ్చన్ చేయడానికి లేదంటే నా ఉద్దేశం అలా కాదు, అసలు ఆ థాట్ కూడా రాదు అని, అంత సన్నటి చేత అనమాట. అందువల్ల ఆ థాట్ కూడా రాదు. బీట్స్ కూడా చాలా చాలా రియల్గా ఉంటాయి కదా, లిటిల్ లాస్ట్ ఇంచ్లో ఉంటాయండి. ఓకే, సో కావాలి అంటే బుక్ చేసుకోండి. కొంచెం వెయిట్ చేయాలి ఖచ్చితంగా, 7 to 8 days అయితే మినిమం డిస్పాచ్ టైం ఉంటుంది. టైం పట్టేస్తున్నాయి ఇవి. ఈ శారీస్ ఒక రీస్టాక్ అయ్యాయండి, రీస్టాక్ అయ్యాయి, డిస్పాచెస్ కూడా అయిపోయాయి, ట్రాకింగ్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఎవరికైనా రాలేదు అంటే ట్రాకింగ్ అడగండి, నేను పంపిస్తాము. ఆల్మోస్ట్ అందరికీ వెళ్ళిపోయి ఏదైనా ఎక్కడైనా మిస్ అయితే. సో మొత్తం మనకి ఇలా కాంతా స్టిచ్ వస్తుందండి. శారీ అంతా కూడా మంచి కాటన్ లెనిన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది క్రాస్ స్టిచ్ అనమాట. ఇప్పుడు మర్చిపోతాను నేను ఈ నేమ్ అనేది. ఓకే, సో ఇక్కడంతా కూడా మనకి ఇలా లెహరియా స్టైల్లో అన్ని డిఫరెంట్ కలర్ థ్రెడ్స్తో కాంతా స్టిచ్ వస్తుంది. కాంతా స్టిచ్ అని అనుకుంటున్నానండి, ఎగ్జాక్ట్గా అర్థం అవ్వలేదు అందులోనా, బట్ లుక్స్ లైక్ కాంతా స్టిచ్ లాగే ఉంది. ఎందుకంటే కటింగ్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ సైడ్ చిన్న చిన్న థ్రెడ్స్ ఉన్నాయి. సో పళ్ళు వచ్చినప్పటికి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సో ఆల్ ఓవర్ ద అంతా కూడా మనకి ఇలా కాంతా స్టిచ్ వస్తుంది. సో బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది, బట్ చాలా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్నా సరే మీకు అందంగా కనిపిస్తుంది. కంఫర్ట్ మెయిన్ వచ్చేసి చాలా చాలా కంఫర్ట్, అదే కదా మనకి మెయిన్ కావాల్సింది. ఓకే, దిస్ ఇస్ ద లుక్. ఇవన్నీ కూడా ప్రీ ఆర్డర్స్ చేశారు, దాని తర్వాత నేను చెప్పడమే కొంచెం ఎక్స్ట్రా చెప్పాను. ఇప్పుడు చూపిస్తున్నాను ఒక్కొక్క దాంట్లో ఒక 3 to 4 పీసెస్ కన్నా ఎక్కువ లేవు. ఆ 3 to 4 పీసెస్ అయ్యాక మళ్ళీ ప్రీ ఆర్డర్ చేస్తాం. మళ్ళీ ఇలాగే కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ మీకు డిస్పాచెస్ అయిపోతుంది. ఇది చూసారు కదా ఎంత బాగుందో, దగ్గరగా ఒకసారి చూడండి. పెట్టుకున్నప్పుడు ఇలాంటి శారీస్ మీదకి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందులో ఇప్పుడు కలర్స్ చూపిస్తానండి. హైట్ ఎంత? 45 ఇస్ శారీ హైట్ అండి. సో కావాలి అనుకునేవారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చూపించింది స్కై బ్లూ షేడ్ అండి, లైట్ షేడ్. ఇవన్నీ కూడా పేస్టల్స్లోనే ఉన్నాయి, బట్ ఇది లైట్ కనకాంబరం, బట్ మరీ అంత లైట్గా ఏం లేదు. కలర్ కొంచెం బ్రైట్గానే ఉంది. ఎక్కువ లైట్ కలర్ కావాలి అని అడుగుతారు కొంతమంది. ఇప్పుడు ఒక కలర్ నాకు లైట్గానే అనిపించవచ్చు అండి, మీకు బ్రైట్గా అనిపించవచ్చు. నాకు బ్రైట్గానే ఉన్నట్టు అనిపించవచ్చు, మీకు వచ్చినప్పటికీ మీరు బ్రైట్ అన్నారండి, ఇది లైట్ అంటున్నారు కొంతమంది. సో ఒక షేడ్ అటు ఇటు అయినా ఓకే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో నిజంగా అది నచ్చే వాళ్ళు మిస్ అయిపోతారు. సో ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. 1490 ఫ్రీ షిప్పింగ్ అండి, చాలా చాలా బెస్ట్ ప్రైస్. సో డోంట్ మిస్ అవుట్. 1490 ఫ్రీ షిప్పింగ్. సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొక షేడ్ వచ్చేసి మనకి లైలాక్ షేడ్ అండి. కొంచెం అది జరపవా స్టోర్. ఇది వచ్చేసి 3 కలర్స్కి 3 కలర్స్ చాలా చాలా బాగుంటాయి, 3 కలర్స్ బాగుంటాయి. నిన్న ఎవరోనండి మీకు ఏదో శారీ ఎక్కువ మాకు చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది, మీకు వచ్చి రాదండి ఇలా చేస్తే. అసలు చేసేదే చాలా తక్కువ మార్జిన్స్ అండి. మనం ఇది ఏమంటారు అక్కడ వచ్చే ప్రైస్, దానికి జిఎస్టీ, దానికి షిప్పింగ్. ఇక్కడ మనం ఎక్కువ మంది ఏం లేరు, ఒక 3-4 ఉన్నారు. సో వాళ్ళకి ఏమంటారు మన శ్రమ అండి ఊరికే వచ్చేస్తుందా, ఏది ఊరికే చేయలేం కదా. సో ఇంత శ్రమ పడి మీ క్వరీస్ అన్నిటికీ ఆన్సర్ చేసి మీకు ఇవన్నీ కూడా మరొక కైండ్ ఆఫ్ సర్వీస్ కష్టమే కదా. సో వాటికి కూడా ఖచ్చితంగా మినిమం కనీసం ఒక చీరలో కొంతైనా ఉంటుంది కదా. సో అక్కడికి బల్క్ మీదే చేద్దాము, బల్క్లోనే ఎర్న్ చేద్దాము, ఒకరి ద్వారా కాదు అనే చాలా చాలా తక్కువ ప్రైసెస్ పెట్టాక కూడా ఇలా అంటే దయచేసి మీరు ఆన్లైన్స్లో బుక్ చేసుకోవద్దండి. డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి వాటిని పట్టుకుని వేసుకుని అప్పుడు తీసుకోండి. ఆ ప్రైసెస్ వేరే ఉంటాయి ఖచ్చితంగా, స్టోర్కి వెళ్ళినప్పుడు ఆ ప్రైసెస్ వేరే ఉంటాయి ఎక్కడైనా సరే. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లౌజ్. 1490 ఫ్రీ షిప్పింగ్. శారీలో కూడా ఎక్కడెక్కడ వచ్చాయి చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చినప్పటికీ
మనకి కొంచెం ఎక్కువ ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ ఇటువైపుకి వచ్చినప్పటికీ చిన్న గ్యాప్ అనేది పెరుగుతుంది. ఇలా కింద వరకు వస్తాయి, కింద వరకు వస్తుంది, ఇది కూడా వస్తుంది. ఈ స్టిచ్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూపిస్తానండి. పైన వచ్చేసి మనకు మంచి సిల్వర్ బార్డర్ ఉంది కదా, ఒక్క 1/2 మీటర్ అండి. సో బ్లౌజ్ తర్వాత మనకి ఇది ఖచ్చితంగా 1/2 మీటర్ ఉంటున్నాను. 1 మినిట్ ఇది ఇక్కడ వరకు బ్లౌజ్ ఉందండి. సో ఈ కొంచెమే గ్యాప్ ఉంది, ఈ కొంచెం గ్యాప్ ఉంది. దాని తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక్క 1/2 మీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో 1490 ఫ్రీ షిప్పింగ్. మంగళగిరి పట్టు శారీస్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు మీద ఇవి ప్రీ ఆర్డర్స్ చేశారు కదా చాలామంది. ఇవన్నీ డిస్పాచెస్ అయిపోయాయి కదంటే, ఇవన్నీ డిస్పాచెస్ అయిపోయాయండి. ట్రాకింగ్స్ కూడా కొంచెం పెట్టు, ఓకేనా. నిన్న చాలా వరకు ట్రాకింగ్స్ పెట్టారండి, ఇంకా పెండింగ్ ఉన్నవి కూడా ఈరోజు పెట్టేస్తారు, ఓకేనా. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్. డిజిటల్ ప్రింట్ ఉన్న వాటిలో కాస్ట్లీయెస్ట్ అండి, ప్రైస్ ఎక్కువ ఉంటుంది డిజిటల్ ప్రింటింగ్, బట్ క్వాలిటీ కూడా మనకు అలాగే వస్తుంది, కనిపించడం కూడా మనకు అలాగే లుక్ చాలా బాగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ విత్ అ బ్యూటిఫుల్ మంచి కలర్ అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. లైట్ స్కై బ్లూ అండి, మీకు స్కై బ్లూస్ ఒకటి కొంచెం బ్రైటర్గా వస్తాయి. సో నాట్ దట్ మచ్ బ్రైట్, లైట్గానే ఉంటుంది. నేను ముందే చెప్పేస్తాను లైట్గా ఉంటుంది. బట్ ఇంకొకటి, మీరు పేస్టల్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు కొంచెం రెడీ అయినప్పుడు ఇలా పెట్టుకుని చూస్తే మీకు తెలుస్తుందండి. మనం రెగ్యులర్గా ఏ నైటీలోనో ఏ నైట్ డ్రెస్లోనో ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే మనకి ఆ లుక్ తెలీదు. ఎప్పుడైనా సరే మీరు అలాగే చూసుకోండి, పేస్టల్స్ ఎప్పుడు పూర్తిగా రెడీ అయిన తర్వాతే మీకు లుక్ వస్తాయి. బ్రైటర్ టోన్స్ లాగా ఉండదు, బట్ లాంగ్ చూసే కొద్దీ బాగుంటాయి పేస్టల్స్ ఎప్పుడు. సో దిస్ ఇస్ ద లుక్, లైట్ కలర్లోనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పల్లు పార్ట్. అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. మొత్తం 2 పేస్టల్ షేడ్స్లోనే ఉంటాయండి. ఓకే, సో 3100 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 3100 ఫ్రీ షిప్పింగ్. సో శారీ అంతా కూడా మనకి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు. ఇది ఒకసారి చూడొచ్చు అండి, నేను పెట్టుకున్నాను కదా. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి ఎన్ని పీసెస్ సేల్ చేసామంటే, నేను ఆన్లైన్కి మల్టిపుల్ తెప్పించాను. సో ఇంకా ఆఫ్లైన్ కోసం మల్టిపుల్ తెప్పించాను. ఇంకా ఆన్లైన్లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో మొత్తం రియల్ బీట్స్. సో ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్. సో పెట్టుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది. మీరు ఇంకేమైనా పెండెంట్స్ వేసి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా వస్తుంది మనకి, చాలా నిండుగా ఉంటుంది. ఇంకా పట్టు శారీస్కి అయితే అద్దరిపోతుంది. నెక్స్ట్ అంతా శ్రావణ మాసం కాబట్టి సో ఒక ఫ్రైడేకి ప్లాన్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో కావాలి అనుకునేవారు ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఇమ్మీడియట్ డిస్పాచ్ ఉంటుంది. ఇది ఒకసారి చూడొచ్చండి. సో కంప్లీట్ రియల్ బీట్స్ అండి, మొత్తం గ్రీన్ మణులు, పింక్ మణులు. ఇవి కూడా మీకు తెలుసు కదా, వంకర్ టింకర్గా ఉంటాయి. పర్ల్స్, ఓకే. రియల్ అండి, మొత్తం కూడా రియల్ బీట్సే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మంచి పింక్ పంప్కిన్స్, గ్రీన్ పంప్కిన్స్, ఈ నక్షీ బాల్, మిగతాదంతా కూడా కట్టుతీగ. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చుట్టడానికి ఎంత టైం టేకింగ్ అనేది మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే చిన్న చిన్నగా చుట్టాలి. ఓకే, ఇప్పుడు ఎలా పడితే అలా చుట్టితే దేనికైనా అవసరం లేదండి శ్రమ. బట్ ఒకటేలాగా చుట్టాలి అంటే మాత్రం మీకు టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. మరి ఆ టైం అంతా వాళ్ళని హోల్డ్ చేసినందుకు వాళ్ళకి చాలా ఇవ్వాల్సి కూడా ఉంటుంది. అంటే వేరే పనులు అవ్వవు కదా. సో దీని మీద మగ్గం వర్క్స్ కానీ ఇవి కానీ టైం టేకింగ్ని బట్టే మనకి ప్రైస్ ఉంటుందండి. ఓకే, సో లెంత్ కూడా చాలా మంచి లెంత్ వస్తుంది, అరౌండ్ 24 ఉంటుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద సెట్ అండి, మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. నక్షీ బాల్ కానీ ఎవ్రీథింగ్ చాలా హై క్వాలిటీ ఉంటుంది. సో సింపుల్గా మీరు ఒక మంచి పెండెంట్స్ ఏమైనా పెట్టుకుని వేసుకోవడానికి కూడా బాగుంటుంది. జస్ట్ ఫర్ 2999 ఫ్రీ షిప్పింగ్. 2999 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంచి సాఫ్ట్ ఆర్గెన్జా అండి, చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఉంది. దీని మీద అంతా కూడా పార్సీ వర్క్ వచ్చింది. మీరు చూస్తే బోత్ ద సైడ్ ఇలా పార్సీ వర్క్ వచ్చింది చూడండి. లైటర్ షేడ్ అనమాట. ఇందులో డార్కర్ షేడ్స్ కష్టం,
నచ్చలేదు నాకు ఈ కలర్కి. బ్రైట్గా అలా కనిపిస్తే ఇలా లైటర్ షేడ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీకు మంచి ఏమంటారు ఆ క్లాసీ లుక్ వస్తాయి. ఇదంతా క్రాస్ స్టిచ్ అండి. ఓకే, శారీ అంతా మనకి ఇలా క్రాస్ స్టిచ్ వచ్చింది. ఇలా సింగిల్ వేసుకోవచ్చు అండి, హ్యాపీగా వేసుకోవచ్చు. ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి సింగిల్ కూడా వేసుకోవచ్చు. సింగిల్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నా ఓకే, స్టెప్స్ లాగా పెట్టుకున్నా మీకు బాగా వస్తుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. ఓకే, సో మిగతాదంతా కూడా ఇది ఇక్కడ జాయింట్ అండి. దీన్ని మళ్ళీ మీరు డ్యామేజ్ కింద కన్సిడర్ చేయొద్దు. అక్కడ వరకు పార్సీ వర్క్ చేస్తారు కదా, అక్కడ మనకి ఇలా కాలుస్తారు. మిగతా అంతా మన కింద అంతా మనకి ఇలా వస్తుంది, లైక్ దిస్ ఇలా ఉంటుంది. సో మంచి డిజైనర్ పీస్లా ఉంటుంది కట్టుకుంటే మాత్రం. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూపిస్తానండి వర్క్. బ్లౌజ్ పోయిన తర్వాత అండి నాకు తెలిసి బ్లౌజ్ పోయిన తర్వాత ఒక పావు మీటర్ నుంచి 1/2 మీటర్ లోపే మీకు ఇటు నుంచి ఇటు తిరిగే లోపే వర్క్ లేస్ లాంటి పార్సీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. 2890 ఫ్రీ షిప్పింగ్. 2890 ఫ్రీ షిప్పింగ్. ఇవి 4000 వరకు ఉంటాయి షోరూమ్స్లో ఖచ్చితంగా. హైట్ 44 ఇస్ శారీ హైట్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చి మనకి హ్యాండ్స్ దగ్గర ఈ వర్క్ వస్తుంది సన్నట్టు, అందువల్ల ఇంకా బాగుంది. ఓకే, ఏదైనా పఫ్ హ్యాండ్స్ లాగా అలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇవి వచ్చేసి ప్యూర్ కాటాస్ అండి, ప్యూర్ కాటన్ కాటాస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్లాక్ ప్రింట్స్. సో దిస్ ఇస్ ద బార్డర్. ఓకే, సో పళ్ళు పాట వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద పళ్ళు. మంచి పెసర గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ వచ్చిందండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, 1699 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్యూర్ కాటన్ కాటన్. నెక్స్ట్ వచ్చినప్పటికీ మనకి మంచి కనకాంబరం షేడ్కి ఒక పీకాక్ బ్లూ లాగా వచ్చింది కాంబినేషన్ వచ్చి. డిఫరెంట్ మరి ఎగ్జాక్ట్ పీకాక్ బ్లూ కూడా కాదు. దిస్ ఇస్ ద పళ్ళు. హ్యాష్ స్టోన్ వచ్చిందండి. పీకాక్ బ్లూలో హ్యాష్ స్టోన్ వచ్చింది. చాలా క్లాసీ కాంబినేషన్. క్లాస్గా ఉన్న వాళ్ళకే నచ్చుతుంది ఈ కాంబినేషన్. బేజ్ స్టోన్ అండి. బేజ్ స్టోన్కి మనకి వైలెట్ వచ్చింది. పళ్ళు. coming to this is the blouse. Baby pink. This is much bright baby pink. బ్రైట్ అనగానే బేబీ పింక్లో బ్రైట్ అండి. మీరు బ్రైట్ అన్నారు, ఇది పేస్టల్ షేడే అన్నది దయచేసి. ఎంత బాగున్నాయో, ఎంత క్లాసీగా ఉన్నాయో, అండ్ ప్రైజులు కూడా చాలా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డార్కర్ టోన్స్లో వేరు, బట్ ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. బేజ్కి మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ అండి. బేజ్ మీద అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ గ్రీన్లో వచ్చింది. సో దిస్ ఇస్ ద బార్డర్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద మంచి బ్రైట్గా ఉంది. ఓకే, సో 1699 ఫ్రీ షిప్పింగ్. ఊరికే సరదాగా ఎవరికైనా లైక్ గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి, అలా ఇవ్వడానికి కూడా భలే బాగుంటాయి. వేస్ట్ అవ్వవు. ఖచ్చితంగా కాటన్స్ కానివ్వండి, కాటన్స్ కానివ్వండి, సాఫ్ట్ లెనిన్స్ కానివ్వండి, మీకు వేస్ట్ అవ్వవు, కట్టుకుంటారు.
నైటీలు ఇచ్చిన ఒక్కొక్కసారి అయితే ఈ నైటీలు మంచి క్వాలిటీ నైటీ ఒకటి ఇస్తే బాగుంది, గిఫ్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వేస్ట్ అవుతుంది, ఖచ్చితంగా మనం ఏదైనా ఇస్తే అది యూస్ చేయాలనుకుంటాం కదా. సో అలాగా ఈ కాటాస్ ఇష్టపడే వాళ్ళు ఇవే కడతారు, ఎవరైనా కడతారు కాటాస్. ఇప్పుడు విడివిడివి అంటే ఒక్కొక్కరు కడతారు, ఒక్కొక్కరు కడతారు. బట్ ఈ కైండ్ ఆఫ్ ఏంటంటే ఎవరైనా కడతారు, వేస్ట్ అవ్వాలి. సూపర్ మంచి ఎల్లో అండి. కాంబినేషన్స్ మాత్రం ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి. ఇలాంటిలోనే ఇంకొక కలర్ ఇందాక చూపించాం కదండి, అది యాష్ టోన్ లాగా వచ్చింది. ఇదేమో ఒకలాంటి డస్టీ గ్రీన్ లాగా వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. 1699 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ సిల్క్ కోటా అండి. ప్యూర్ సిల్క్ కోటా మీద అంతా కూడా డిజిటల్ ప్రింట్. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా. సో దిస్ ఇస్ ద బార్డర్ పార్ట్. ఇది వచ్చేసి మనకి బార్డర్ ఉంటుంది. ఓకే, సో పళ్ళు వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఇది కూడా అండి, ఈ ప్రింటింగ్ కూడా చాలా చాలా హై క్వాలిటీ మెషిన్స్తో చేసిన ప్రింట్. అండ్ కమింగ్ టు బ్లౌజ్. బ్లౌజ్ వచ్చినప్పటికీ డిఫరెంట్గా ఇలా కలంకారీ కైండ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది ఇలాగా. సో లుక్స్ వెరీ నైస్. చాలా చాలా ట్రెండీగా కావాలి, కొత్తగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. సో 4200 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో థీమ్ కూడా మొత్తం కలంకారీ థీమే వచ్చింది, లైక్ దిస్. హైట్ వచ్చేసి మనకి 44 ఇస్ శారీ హైట్ అండి. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. లుక్స్ లైక్ పెన్ కలంకారీ, మంచి పెన్ కలంకారీ ఉన్నట్టుగా ఉంది. సో ఇందులో కూడా 2 షేడ్స్ ఉన్నాయి, 2 చూపిస్తాను మీకు నేను. సో ప్యూర్ సిల్క్ కోటా మీద డిజిటల్ ప్రింట్. ఇందులో ఇంకొకటి ఉందండి, సో ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి ఒక కైండ్ ఆఫ్ యాంటిక్ సిల్వర్ 2 మిక్స్డ్లా వస్తుంది. ఎంత లైట్ వెయిట్. నేను మంగళగిరి చూసి ఇంత లైట్ వెయిట్ అనుకునేదాన్ని. సిల్క్ కోటా అసలు ఇంకా లైట్ వెయిట్, చాలా చాలా లైట్ వెయిట్. అందుకే దీనికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారేమో. డార్క్ లావెండర్ షేడ్, డార్క్ వైలెట్ షేడ్ అండి. సో దానికి ప్రింటింగ్ అనేది ఇలా వచ్చింది, ఒక హాఫ్ లాగా వచ్చింది అనమాట. This is the pallu part అండి. This is the pallu part. This is the beautiful pallu part. ఓకే, అండ్ కమింగ్ టు బ్లౌజ్. శారీ అంతా కొంచెం ప్లెయిన్ వచ్చి ఇలా వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా ట్రెండీగా చాలా చాలా బాగుంది. అంటే ఎవరికి ఎలా నచ్చితే ఆల్ ఓవర్గా రావాలి అంటే అలాగా 2 ప్యాటర్న్స్ బాగున్నాయి అనిపించింది నాకైతే కనుక. మీకు కూడా ఏది నచ్చితే అది మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు బార్డర్ మీద కూడా డిజిటల్ ప్రింట్ రన్ అయింది. 44 ఇస్ శారీ హైట్ అండి. సో లైక్ ఇలా వస్తుంది, మనం వేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది, కనిపించినట్టుగా ఇక్కడ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ బ్లౌజ్ అంతా ఫుల్లో మొత్తం వచ్చేస్తుంది కాబట్టి ఆ లుక్ అలా వస్తుంది. సో సిల్వర్ అండ్ గోల్డెన్ లైటర్ షేడ్స్ అనమాట. గోల్డెన్ అని కూడా యాంటిక్ అని కూడా చెప్పలేము, యాంటిక్లో కూడా ఒక షేడ్ లైటర్గానే ఉంది. సో పళ్ళు కూడా పిచ్ వై ప్రింట్ లాగా ఇలా వచ్చింది, డిజిటల్ ప్రింట్. ఓకే, ఇది వచ్చేసి నేను మొన్న వేసుకున్నాను కానీ బ్యాక్ క్యామ్లో చూపించి ప్రైస్ పెట్టలేదండి. చాలా మంది అడిగారు అసలు. సో అందరికీ కూడా చెప్పాము, ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు. ఒకసారి నేను క్లియర్గా చూసుకోవచ్చు. మంచి గోల్డెన్ టోన్లో ఉంటుంది. నేను ఒకసారి వేసుకుని ఇలాంటి శారీస్ మీద కూడా బాగుంటుంది చాలా. లైక్ దిస్. ఓకే, సో నేను చూపిస్తున్న శారీ వచ్చేసి మనం లాస్ట్ టైం చూపించామండి వీటిలో. సో చాలా చాలా మంది బాగా నచ్చి కంటిన్యూస్గా మళ్ళీ అడిగారు. బట్ ఆ టైంలో లేవు. బట్ ఇప్పుడైతే కనుక మన దగ్గర కలర్స్ కానీ అవి చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ కోటా మీద
మనకంతా కూడా మల్టీ కలర్ మీనాకారి అనమాట. లైక్ సిల్వర్, యాంటిక్, అలాగా గోల్డెన్, అలా మల్టీ కలర్లో ఈ కైండ్ ఆఫ్ వీవింగ్ ఉంటుంది. శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుంది. నాకు తెలిసి శారీలో మొత్తం ఒకే రకంగా ఉంటుందండి వీవింగ్. బార్డర్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ వస్తాయి అనమాట. మనం ఇలా సింగిల్స్ వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ విల్ బి విత్ ద బార్డర్, ప్లెయిన్ బ్లౌజ్ విత్ ద బార్డర్ వస్తుంది. లైక్ దిస్. ఓకే, సో ఇవి కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. బట్ ప్యూర్ సిల్క్ కోటాలో మంచి బార్డర్స్ అండ్ శారీ అంతా కూడా ఈక్వల్గానే వస్తుంది. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలేదు నాకు తెలిసినంత వరకు. సో ఇదంతా శారీ అంత మిగతా అంతా. సో ఈ మీనాకారి వల్ల మనకు కొంచెం ప్రైస్ అనేది ఉంటుంది. ఇలా వేసుకుంటే లుక్ ఇలా వస్తుంది. ఓకే, సో చాలా బాగుంటుంది. ఎంత ప్రైస్? 4,350 ఫ్రీ షిప్పింగ్. అండ్ లాస్ట్ టైం మనం చూపించిన 4,000లోవి ఈ మీనాకారి అనేది చాలా స్మాల్ అనమాట. ఇందులోవి కొంచెం ఎక్కువ వచ్చాయి, అంటే సైజ్ పెద్దది వచ్చింది. ఇది కట్టుకుంటే ఎంత బాగుంటుంది. సో డోంట్ మిస్ అవుట్. ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ. ఇందులో కలర్స్ చూపిస్తాను నేను. సో ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ మీద ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ అన్నీ కూడా సింగిల్స్ ఉన్నాయంటే కాస్ట్లీ కదా. సో ఇందులో మల్టిపుల్స్ అయితే లేవు. అంటే ఈ రేంజెస్లో డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఒక ప్యాటర్న్లో ఒక కలర్ చార్టే ఉంది. మంచి డార్క్ వైలెట్ షేడ్ అండి ఇది. హైట్ అమ్మా 44 ఇస్ ఎ శారీ హైట్ అండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇందులో కలర్స్ నాకు తెలిసి ఒక 5-6 కలర్స్ ఉన్నాయండి. మంచి మెరూనిష్ కలర్. ఇది వచ్చేసి పైన చిన్నది వచ్చి ఇక్కడ వచ్చినప్పటికీ కొంచెం పెద్దది వచ్చింది. సో మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా తీసుకోండి. కొన్ని ఏమో రెండు వైపులా ఒకేలా వచ్చాయి. ఇందాక చూపించిన కలర్ ఇది ఒకటే కదా, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఏదైనా ఓకే అంటేనే ప్లేస్ చేసుకోండి అండి. అసలు ఎందుకంటే అర్థం అవుతుంది, నాకే అర్థం అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి బ్లూ అండి, బ్రైట్ బ్లూ. ఈ శ్రావణ మాసంలో ఆగస్ట్లో కూడా చాలా ఎక్కువ చెమటలుగానే ఉంటాయి. ఇక్కడైతే హైదరాబాద్లో అయితే ఉండదు, కానీ సో అలాంటప్పుడు మనం మంచి ట్రెడిషనల్ లాగా కట్టుకోవాలి, బట్ చాలా కంఫర్ట్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సారీ చాలా చాలా బాగుంటుంది. సో పళ్ళు, కమింగ్ టు దిస్ ఇస్ ద బ్లౌజ్. ఒకటే అది కూడా ఒకటే. సో తెలిసి అన్ని 2 పీసెస్ ఉన్నాయి. డోంట్ మిస్ అవుట్. ఇది ఒకసారి చూడండి అండి. సో నిన్న యాక్చువల్గా ఏమైందంటే వీటికి ఆర్డర్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి 1100 అని చెప్పారంట, స్టాఫ్కి తెలియక. సో తర్వాత కరెక్ట్ చేశారంట. ఎవరైనా ఎక్కువ పే చేసి ఉంటే కనుక మీ నెక్స్ట్ ఆర్డర్లో తగ్గించండి అండి. సో 899 యాక్చువల్ ప్రైస్. మంచి స్వరోస్కి ఉంటుంది. ఇది చాలా బాగుంది. మధ్యలో యూజ్ చేసిన జల్లెడ లాగా వచ్చి గోల్డెన్ టోన్లో ఉంది. స్వరోస్కి విత్ క్యాప్స్ ఎవ్రీథింగ్. సో ఏ శారీస్ మీదకైనా మీకు ఈజీగా తొందరగా మ్యాచ్ అయిపోతాయి కదా. సో స్వరోస్కి. సో దిస్ ఇస్ ద లుక్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వంక టింకర్ అనేది మనం ఒక్క యూసేజ్లో కూడా ఉండదండి. జస్ట్ ఇలా తీసేస్తే అయిపోతుంది. యూసేజ్ వరకు కూడా అవసరం లేదు. 899 అండి. సో 899 ఈస్ ద ప్రైస్ అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 899 ఫ్రీ షిప్పింగ్. గివేవే తీసేద్దామండి ఈ వీడియోది. సో షేర్, కాపీ లింక్.
హోప్ ఈరోజైనా అవుతుందేమోనని, బట్ నాకే అవదా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి. ఇందులో ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలా? చూద్దామండి. ఇలా వచ్చేస్తే నాకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది, ఆ స్క్రోలింగ్ ఇలా కాకుండా. సో వస్తుంది ఈరోజు, థ్యాంక్ గాడ్. జ్యోతి పొల్లి శెట్టి 6434 లైక్ భూమి కలెక్షన్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 777 లైక్ అని పెట్టారు కదండి, ఏదైతే మీ లైక్ నెంబర్ ఉంటుందో అదే ఉండాలి. లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. లాస్ట్ టైం కూడా డిఫరెంట్గా పెట్టారు వేరే వాళ్ళు, అలా అయితే విన్నర్ అవ్వరండి. ఓకే, సో ఎవ్రీథింగ్ షుడ్ బి సేమ్. ఇదే పేరు మీద నాకు యూట్యూబ్ స్క్రీన్ షాట్ కూడా ఉండాలి, మీ పేజ్ స్క్రీన్ షాట్ కూడా ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే గైస్. సోప్ మీ అందరికీ చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ప్లేస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.